ఓకే. సో అజయ్, Yeah. ఇవాల్టి క్లాస్లో మనం లింక్ బిల్డింగ్ గురించి నేర్చుకుందాం. Okay. సో వాట్ ఈజ్ మీన్ బై లింక్ బిల్డింగ్? సో నిన్న మీకు ఒక లింక్ ఇచ్చాను అండ్ ఐ ఆస్క్డ్ యూ టు డూ అన్ ఎక్సర్సైజ్. ఫర్ ఎగ్జాంపుల్, లెట్స్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ దిస్ లింక్. ఈ లింక్ ఏదైతే ఉందో ఇది నిన్న మనం ఇండెక్సింగ్ కి ఇచ్చాము అండ్ దిస్ హెస్ గోట్ ఇండెక్స్డ్ యాజ్ వెల్, రైట్? యూ కెన్ సీ ఇట్ ఆన్ గూగుల్. యూఆర్ఎల్ Mm. ఈజ్ ఆన్ గూగుల్ Yeah. అండ్ ఈ యూఆర్ఎల్ ఈజ్ ఆన్ గూగుల్. ఇదంతా ఎక్కడ చెప్తుందంటే, ఎలాంటి డాష్బోర్డ్ లో చెప్తుందంటే, నువ్వు అదే వెబ్సైట్ కి సంబంధించిన డాష్బోర్డ్ లో లాగిన్ అయినప్పుడు మాత్రమే నీకు కనిపిస్తుంది. ఇఫ్ ఐ గో బ్యాక్ టు అనదర్ డొమైన్ అండ్ ఇఫ్ ఐ టైప్ అండ్ సెర్చ్ ఫర్ దిస్ లింక్, it won't appear because it is not in your property. You are not the owner of this website, right? So Yeah. you will not understand if you go to other websites. So let us go back to the same domain on which we are working and దాంట్లో ఇంకొకసారి, yeah. So this is how it appears on Google. Already indexed page is indexed అనేసి క్లియర్ గా మెన్షన్ చేస్తుంది. అండ్ దీనికి పొజిషన్స్ ఇంప్రూవ్ అవ్వాలి అంటే, ఇక్కడ సైట్ మ్యాప్స్ డిటెక్టెడ్, నో రిఫరింగ్ సైట్ మ్యాప్స్ ఆర్ డిటెక్టెడ్. సో లెట్ Okay. us understand what exactly is a sitemap. ఓకే. సో Okay. మనం ఏదైనా వెబ్సైట్ మీద వర్క్ చేసినప్పుడు ఆ వెబ్సైట్ లో చాలా యూఆర్ఎల్స్ ఉంటాయి. Okay. ఫర్ ఎగ్జాంపుల్, నిన్న మనం డిస్కస్ చేసినట్టు దీంట్లో లేదు. యా, ఓకే, నో ప్రాబ్లం. లెట్స్ సే ఒక పేజ్ డిజైన్ చేసావు నువ్వు, ajayinfo.com అనేసి ఒక పేజ్ డిజైన్ చేసావు ఫర్ ఎగ్జాంపుల్. సో Mm-hmm. నిన్న మనం డిస్కస్ చేసినట్టు ఇందులో ఒక పేజ్ పేరు హోమ్ అని పెట్టావు, ఇంకో పేజ్ అబౌట్ అస్ అని పెట్టావు, అండ్ ఇంకొక పేజ్ ప్రొడక్ట్స్, అండ్ ఇంకొక పేజ్ పేరు సర్వీసెస్, ఇంకొక పేజ్ పేరు కాంటాక్టర్స్. Yeah. ఇన్ని పేజెస్ ఉన్నాయి. సో వీటిల్లో ఇండెక్స్ అయ్యాయి అంటే ఇట్ ఈస్ నో వన్ పేజ్ గాట్ ఇండెక్స్డ్. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us say హోమ్ పేజ్ గాట్ ఇండెక్స్డ్, విచ్ మీన్స్ ఇట్ ఈస్ అవైలబుల్. ఇండెక్స్డ్ మీన్స్ ఇట్ ఈస్ అవైలబుల్ టు గూగుల్. Okay. google.com లో కనిపిస్తుంది. On. బికాస్ బికాస్ అది మనం మాన్యువల్ గా సబ్మిట్ చేసాం. తర్వాత నేను అబౌటస్ ని సబ్మిట్ చేయాలి, తర్వాత ప్రొడక్ట్స్ ని సబ్మిట్ చేయాలి. సో ఇలా సింగిల్ సింగిల్ పేజెస్ ని మనం సబ్మిట్ చేస్తూ పోతున్నాం. సో Okay. ఒకవేళ నా పేజెస్ లో, నా వెబ్సైట్ లో నాకు ఒక 100 పేజెస్ ఉన్నాయి. సో ఇలా 100 పేజెస్ ని సింగిల్ సింగిల్ గా నేను సబ్మిట్ చేసుకుంటూ పోతే దానికి నాకు ఒక 1 వీక్ 10 days పడుతుంది, రైట్? On. ఎందుకంటే చాలా లెంతీ ప్రాసెస్. ఎందుకంటే నేను ఒక్కొక్క యూఆర్ఎల్ ని క్రియేట్ చేసుకోవాలి సబ్మిట్ చేయాలంటే. దానికోసం ఇంకొక ప్రాసెస్ ఉంది విచ్ ఇస్ కాల్డ్ యాజ్ సైట్ మ్యాప్. ఒక ఫైల్ ఉంటుంది, దాని పేరు సైట్ మ్యాప్. ఆ ఫైల్లో మనకి సంబంధించిన లింక్స్ అని 1 to 100 లింక్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఒకటే చోట పెడతాం అనమాట. Okay. సో ఈ లింక్స్ అన్ని ఒకటే పేజ్ లో పెట్టేసి ఒకటేసారి నువ్వు ఒకటే ఫైల్ ని సబ్మిట్ చేస్తావు, దాని పేరే సైట్ మ్యాప్. Okay. యూ విల్ సబ్మిట్ ఓన్లీ వన్ ఫైల్ కాల్డ్ సైట్ మ్యాప్ టు గూగుల్. Okay. ఓకే. సో ఇప్పుడు అసలు ఈ ఫైల్ ఎలా క్రియేట్ చేయాలి? ఇది ఆటోమేటిక్ గా ఉంటుందా? ఎస్. వర్డ్ ప్రెస్ లో ఒక ప్లగిన్ ఉంటుంది, లైక్ మీకు తెలిసినట్టు యోస్ట్ కావచ్చు, Yoast. లేకపోతే గూగుల్ కి సంబంధించినవి, సైట్ మ్యాప్స్ వి సంబంధించినవి కొన్ని ప్లగిన్స్ ఉంటాయి, ఫ్రీ ప్లగిన్స్. సో Okay. ఇలాంటి ప్లగిన్స్ ఆటోమేటికలీ దే అప్డేట్, సింక్ అన్నమాట. దే అప్డేట్ ఆర్ దే సింక్ అండ్ దే విల్ షో అప్ ఆన్ దేర్ ఫైల్. సో అది Okay. గూగుల్లో ఆటోమేటిక్గా అప్డేట్ అవుతుంటుంది బై డిఫాల్ట్. సో Okay. ఇప్పుడు మరి ఈ పర్టికులర్ పేజ్ ఎందుకని సైట్ మ్యాప్ లో లేదు? ఇందాక మనం క్రియేట్ చేసిన పేజ్, 3 days బ్యాక్ మనం క్రియేట్ చేసిన పేజ్ సైట్ మ్యాప్ లో లేదు. అసలు సైట్ మ్యాప్ అనే ఫైల్ ఉందా మనకి ఈ వెబ్సైట్ కి? చూద్దాం. ఏ వెబ్సైట్ కైనా సరే ఒక సైట్ మ్యాప్ అనేది ఉంటుంది, sitemap.xml. Okay. సో ఇది ఫైల్. సో దాంట్లో మనం క్రియేట్ చేసింది పోస్ట్ హైఫన్ సైట్ మ్యాప్. సో మనం క్రియేట్ చేసింది ఒక పోస్ట్ అన్నమాట. ఆ పోస్ట్. సో ఇప్పుడు ఈ సైట్ మ్యాప్ ఏదైతే ఉందో, ఈ సైట్ మ్యాప్ డాట్ ఎక్స్ఎంఎల్ అనేది ఈ సాఫ్ట్వేర్ పేరు యోస్ట్, జనరేటెడ్ బై యోస్ట్ ఎస్ఈఓ, రైట్? ఇక్కడ Yeah. క్లియర్ గా మెన్షన్ చేసి ఉంది. సో ఈ సైట్ మ్యాప్ డాట్ ఎక్స్ఎంఎల్ అని టైప్ చేస్తే అది సైట్ మ్యాప్ _index.xml అనే ఫైల్ కి రీడైరెక్ట్ అయింది. Mm-hmm. అండ్ దీంట్లో ఒక పోస్ట్ లోకి వెళ్ళిన తర్వాత మరి నేను క్రియేట్ చేసిన పేజ్ అపియర్ అవుతుందా అవ్వట్లేదా అక్కడ అనేది చూద్దాం మనం ఒకసారి. లెట్ మీ గో బ్యాక్ టు పోస్ట్, కంట్రోల్ F, కంట్రోల్ V. ఇక్కడ చూపించలేదు అంటే ఇక్కడ టోటల్ 241 యూఆర్ఎల్స్ ఉన్నాయి. ఈ టూ Mm. ఫార్టీ వన్ యూఆర్ఎల్స్ లో నా పేజ్ కనిపించలేదు ఎక్కడ. అంటే ఇక్కడ అప్డేట్ అవ్వలేదు అది ఇంకా. ఓకే, ఇక్కడ ఉంది చూడు.
ఇట్ హ్యాస్ కమ్. ఇక్కడ హైలైట్ అయింది కనిపిస్తుంది కదా. Yeah, yeah. యా. సో ఈ టైప్ లో హైలైట్ అయింది. సైట్ మ్యాప్ లో ఉంది, కానీ గూగుల్ ఇంకా దాన్ని డిటెక్ట్ చేయలేదు, రీడ్ చేయలేదు, డిస్కవర్ చేయలేదు. ఇక్కడ 2nd March 2026 నాడు మనం అప్డేట్ చేసాము. Hmm. సో దానికి ఇంకా కొంచెం టైం పడుతుంది. గూగుల్లో కూడా ఉంది, అండ్ మీన్ లైక్ సైట్ మ్యాప్ లో కూడా ఉంది అని తెలుసుకోవాలంటే కొద్దిగా టైం పడుతుంది. Okay. అది లేకపోయినా కానీ అది మాన్యువల్ గా ఇండెక్స్ అయిపోయింది ఇప్పటికి. ఓకే. Yeah, yeah, సో ఇప్పుడు ఇక్కడ 7 అనేసి ఇక్కడ ఒకటి ఉంది. ఏంటి 7 నెంబర్ అనేది చూద్దాం మనం ఫస్ట్. సో ఆ 7 నెంబర్ ఏదైతే ఉందో, ఇమేజెస్ అంట. అంటే ఆ పేజ్ లో నీకు 7 ఇమేజెస్ ఉన్నాయి, 7 డిఫరెంట్ ఇమేజెస్. అవి ఎలాంటి ఇమేజెస్ అయినా కావచ్చు, బట్ యూ కెనాట్ సీ ఇట్ ఫ్రమ్ హియర్. ఓకే. okay. యూ హ్యావ్ గుడ్ నెంబర్ ఆఫ్ ఇమేజెస్. సో అవి ఎలాంటి ఇమేజెస్ అయినా కావచ్చు, బట్ యూ కెనాట్ సీ ఇట్ ఫ్రమ్ హియర్. సో లెట్ Okay. us go back to the sitemap. Okay, the Google Search Console. Okay. So page is indexed, sitemap, no referring sitemap detected అన్నాడు. Let me click on sitemaps. కింద లెఫ్ట్ సైడ్ లో sitemaps అనేసి ఒకటి ఉంది. లెట్స్ క్లిక్ హియర్. సో ఇక్కడ ఆల్రెడీ sitemap.xml అనేది sitemap_index.xml అనేది ఇక్కడ సబ్మిట్ చేసే ఉంది. యు సీ దిస్ రైట్. Hmm. సో ది డిటెక్ట్ అవ్వలేదు అంటే వాట్ యూ కెన్ డూ, యూ కెన్ క్లిక్ హియర్ అండ్ రీసబ్మిట్ చేసుకోవడమే. Okay. ఇంకొకసారి రీసబ్మిట్ చేసుకుంటే కూడా ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ ఫైల్ ఉంది మన దగ్గర. సో Okay. లెట్ మీ కాపీ దిస్ లైన్. కాపీ చేసి లెట్స్ గో బ్యాక్ టు సైట్ మ్యాప్స్. Simply if I want to add, I can simply paste the URL and click on submit. సో ఇక్కడ చూస్తే డేట్స్ 1st March 2026 లాస్ట్ సింక్ అయి ఉందన్నమాట. Okay. సో గూగుల్ విల్ పీరియాడికలీ ప్రాసెస్, అంటే ఒక 3 days బ్యాక్ సింక్ అయింది. మనము 2nd or 3rd మనం ఆర్టికల్ క్రియేట్ చేసాం, Yeah. రైట్. సో Yes. ఇప్పుడు ప్రస్తుతం ఇంకా సింకింగ్ స్టార్ట్ అవుతుంది, కొంచెం టైం పడుతుంది. రేపటికి అది గూగుల్లో అపేర్ అవుతుంది అనమాట. ఇప్పుడు చూడు 5th March 2026, యూ సీ దిస్ రైట్. Yes. sitemap_index.xml అనేది 5th March 2026 నాడు లాస్ట్ read by Google. Yeah. So let's go back to this. Let's see if Google knows whether this page is detected by Google or not. Okay. ఇంకా డిటెక్ట్ అవ్వలేదు, టైం పడుతుంది. ఎందుకంటే ఇక్కడ లాస్ట్ స్క్రాల్ డేట్ ఏముంది, 3rd March. Oh. కొద్దిగా టైం పడుతుంది. సో మేబీ రేపు ఎల్లుండో అది రెడీ అయిపోతుంది. ఓకే. Yeah. సో అది దాని తర్వాత మనం ఏం చేయాలంటే ఫస్ట్ పేజ్ని ఇండెక్స్ చేయడం అనేది ఇంపార్టెంట్. నువ్వు పేజ్ని ఇండెక్స్ చేయడం జరిగిపోయింది ఇక్కడ. హౌ టు ఇండెక్స్ యువర్ పేజ్ అంటే ఒక ఫ్రెష్గా ఒక వెబ్సైట్ అయినా సరే, ఒక పేజ్ అయినా సరే క్రియేట్ చేసుకున్న తర్వాత Hmm. పేజ్ని ఇండెక్స్ చేయడం చాలా ఇంపార్టెంట్. అది ఇండెక్స్ చేయకపోతే గూగుల్లో కనిపించదు. Okay. సో ఇప్పుడు నీకు క్లియర్ కదా, వెబ్సైట్ కి పేజ్ కి డిఫరెన్స్ అయితే అర్థమైపోయింది కదా. Yeah, yeah. వెబ్సైట్ అంటే నెంబర్ ఆఫ్ కంప్లీట్ సెట్ ఆఫ్ ఆల్ ద పేజెస్, మొత్తం అన్ని పేజెస్ అని కలిపితే గూగుల్ వెబ్సైట్ అంటాం. అవునవును. ఒక పేజ్ తీసుకుంటే ఒక పేజ్ అనే అంటాం. ఓకే. Yes. కానీ వాటన్నిటికీ ఒక అడ్రస్ ఉంటుంది, దాన్ని లింక్స్ అంటాం, రైట్. ఇవన్నీ Okay. లింక్స్, దీస్ ఆర్ ఆల్ Yeah. కాల్డ్ ఎస్ లింక్స్. ఒకవేళ ఇంటర్నల్ లింక్ గా వాడాలంటే ఇవే వాడతాం, ఒకవేళ ఎక్స్టర్నల్ లింక్ గా వాడాలంటే ఇవి వాడడం, వేరే డొమైన్ కి సంబంధించిన వాడతాం Hmm. ఎక్స్టర్నల్ లింక్స్ అంటే. ఓకే. Yeah. సో లింక్ బిల్డింగ్ అనే కాన్సెప్ట్ ఏంటి? సో లింక్ బిల్డింగ్ whatever. Okay. So in link building లో one thing you need to understand how to optimize that link properly. దీంట్లో ఏం ఆప్టిమైజ్ చేయొచ్చు? నేను ఒక లింక్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ winchatsupport.com. ఇందాక మీరు టైప్ చేసిన లింకే ఉంది. ఓకే. ఏది ఇక్కడ చూద్దాం, ఒకటి ఉంది, అండర్స్టాండింగ్ ద కేబీ. ఇక్కడ ఒక లింక్ ఉంది అనమాట, కింద నాకు కనిపిస్తుంది. నేను దీన్ని ఒకసారి కాపీ చేస్తాను. ఈ లింక్ ఉంది. ఈ లింక్ ని ఆప్టిమైజ్ చేయలేదు, బ్లైండ్ గా పోస్ట్ చేయడం జరిగిపోయింది ఇంతకు ముందు. సో ఆ లింక్ ఏంటి, ఇలా ఉంది. సో స్లగ్ అంటే ఏంటి ఇందులో? వాట్ ఈస్ దిస్ స్లగ్? అండర్స్టాండింగ్ నుండి టిల్ నౌ. కరెక్ట్. అండర్స్టాండింగ్ నుంచి టు నౌ వరకు ఉంది. Yeah. నువ్వు ఇప్పుడు ఎవరికైనా phone లో ఒక URL చెప్పాలి,
ఓకే. సో నువ్వు ఎలా చెప్తావు? ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను, ఏ బ్రో జస్ట్ ఓపెన్ winchatsupport.com/about. ఇప్పుడు ఇది చెప్పడం ఈజీగా ఉందా, లేకపోతే అండర్స్టాండింగ్ నుంచి టు నో వరకు చెప్పడం ఈజీగా ఉందా? అబౌటే అబౌట్ కదా, ఆబ్వియస్లీ అబౌట్ వరకు ఈజీ ఉంటుంది. సో యా. నేను అది ఆప్టిమైజేషన్ అనమాట. ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఇప్పుడు ఈ URL నేను చేంజ్ చేయలేను, ఇది ఓల్డ్ ఎగ్జిస్టింగ్ కాబట్టి ఇది మనం మార్చలేము. అవును. ఎందుకంటే ఇది చాలా లెంతీ యూఆర్ఎల్, దీంట్లో అన్ని కీవర్డ్స్ ఉన్నాయా లేకపోతే ఏమేమి ఉన్నాయో మొత్తం చాలా చాలా ఉన్నాయి. సో ఇదంతా మనం మార్చలేము. బట్ ఇది ఏంటి అసలు యాక్చువల్గా హౌ టు ఆప్టిమైజ్? ఒకవేళ నేను క్రియేట్ చేసి ఉన్నప్పుడు నేను మార్చుకుని ఉంటే ఎంత బాగుండేది. యా. సో అవును. దీంట్లో నాకు మెయిన్ కీవర్డ్ ఏంటి అసలు చూడు ఫస్ట్. ఇప్పుడు Windows 11 24H2 అన్నాడు, ఇది ఒక వర్షన్. వాట్ యు నీడ్ టు నో అన్నాడు, అండర్స్టాండింగ్ ద కేబీ అన్నాడు పైన. సో కెన్ ఐ సే కేబీ ఇది ఒకటే నాకు కీవర్డ్ అని? బికాజ్ ఇదంతా నాకు అన్వాంటెడ్, మిగతాదంతా అన్వాంటెడ్, ఇది ఒకటే నాకు కీవర్డ్. ఓకే. ఈజ్ వాట్ బేస్డ్ ఆన్ ద యూఆర్ఎల్ ఆల్సో ఐ కెన్ జస్టిఫై. సో ఇది నాకు కావాల్సిన కీవర్డ్. నేను ఓకే. ఇది చెప్పానంటే ఎవరికైనా ఫోన్ చేసి, ఫోన్లో అయినా సరే, ఎవరికైనా వెబ్సైట్లో చూసినా సరే, winchatsupport.com/KB5041799, ఇది యా. ఈజీగా ఉంటుంది పేజ్ ఓపెన్ చేసుకోవడానికి. అవును. సో ఇప్పుడు దీన్ని ఆప్టిమైజ్ చేయాలి. నేను ఎలా ఆప్టిమైజ్ చేస్తాను, అది క్వశ్చన్. ఓకే. ఓకే. సో ఇప్పుడు నువ్వు కొత్తగా అయితే we can create a new page and again optimize it. For example, let's go back. Okay, even if I tell you something, what will you do? You'll ask ChatGPT. ChatGPT. ఓకే. మన డైరెక్ట్గా ChatGPT దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం వర్క్. I have this lengthy URL. ఓకే, అంతవరకు ఇచ్చాను. దట్ URL is too long, అదే చెప్తాను. సో ఈజీ వేస్ ఏంటి, ఇది పెట్టుకోమని సజెస్ట్ చేస్తాం. KB50 అప్డేట్ Windows 11 24H2 ఇలా షార్టన్ చేసుకోమని. ఓకే. సో ఓకే, యాజ్ ఆఫ్ నౌ దిస్ URL ఈజ్ ఆల్రెడీ ఇండెక్స్డ్ ఇన్ గూగుల్. ఇది అసలు ఇండెక్స్ అంత లేదా మనకు తెలియదు, ఇక్కడ నేను చెప్తున్నాను దానికి. ఓకే. ఆ లింక్ కెన్ ఐ చేంజ్ ఇట్ టు ఎస్, యూ కెన్ చేంజ్ ఇట్, బట్ యూ మస్ట్ డూ ఇట్ కరెక్ట్లీ సో యూ డోంట్ లూజ్ ద గూగుల్ ర్యాంకింగ్. ఎలా చేయమని చెప్తున్నాడు? ఫస్ట్ నువ్వు URL డిజైన్ చేశాడు, కరెక్ట్ ప్రాసెస్. సో బేసికలీ ఏంటంటే స్లగ్ అనేది నువ్వు ఇలా మార్చుకో. చేంజ్ ద URL స్లగ్ టు దిస్ వన్, అప్డేట్ ద పోస్ట్, యాడ్ 301 రీడైరెక్ట్ పెట్టమని చెప్పాడు. అంటే HTAccess అనేసి ఇంకొక ఫైల్ ఉంటుంది, ఇది SEOs కి మాత్రమే తెలుసు. ఓకే. సో ఇది ఇంకొక సీక్రెట్ ఫైల్ అన్నమాట. సో నువ్వు ఆ ఫైల్లో ఒక 301 రీడైరెక్ట్ అనేది ఒకటి పెడతావు అనమాట. ఓకే. పెట్టినప్పుడు అది ఆటోమేటిక్గా ఆ పర్టికులర్ URL మీదకి వచ్చే వాళ్ళని ఈ URL మీదకి రీడైరెక్ట్ చేస్తుంది. ఓకే. దిస్ టెల్స్ Google the page has permanently moved to the new place. So your SEO authority and indexing will transfer from here to there. Okay. So I can do that. Say first of all, let us search. మనకి నీకు చూపిస్తాను నేను. ఈ URL ఏదైతే ఉందో అసలు గూగుల్లో ఉందా లేదో చూద్దాం. ఎంటర్ కొట్టాను. ఇట్స్ ఆల్రెడీ దేర్ ఆన్ గూగుల్, రైట్? ఎస్. అండ్ ఇప్పుడు దీన్ని నేను ఎలా మ్యానిపులేట్ చేయాలి? సో దీన్ని మనం మ్యానిపులేట్ చేయాలంటే ఏం చేయాలి అంటే, లెట్ us గో బ్యాక్ టు ద robots.txt అన్నాను. robots.txt నువ్వు మేనేజ్ చేయాలంటే యూ నీడ్ యాక్సెస్ టు ద cPanel. అంటే హోస్టింగ్ ఎక్కడైతే చేస్తావో దానికి యాక్సెస్ ఉండాలి నీ దగ్గర. లేదంటే ఇక్కడ Yoast SEOలో ఇది ఫ్రీ ప్లగిన్, సో దీంట్లోంచి డైరెక్ట్ యాక్సెస్ రాదు జనరల్గా. ఒకవేళ వచ్చినా కానీ చిన్న యాక్సెస్ ఇస్తారు వాళ్ళు. జనరల్గా ఇక్కడ robots.txt అనేసి ఉంటుంది, లేదా we cannot edit robots.txt from here. Okay. ఓకే. Let's find out. Can I edit? Oh, that is HTAccess, right? It's not robots.txt, sorry. HTAccess ది కూడా ఇక్కడ మనం యాక్సెస్ చేస్తామా? ఇక్కడ లేదు, ఆప్షన్ లేదు ఇక్కడ. సో నేనేం చేస్తానంటే ఐ విల్ టేక్ యూ టు ద హోస్టింగ్ పార్ట్. హోస్టింగ్ పార్ట్కి తీసుకువెళ్ళి ఐ విల్ షో యూ. ఇప్పుడు ఇక్కడ 2 ప్రాబ్లమ్స్ ఉంటాయి.
ఒకటి నేను మార్చడం నాకు 2 minutes వర్క్. ఏది మార్చడం? ఆ URL ని చేంజ్ చేయడం నాకు 2 minutes వర్క్. ఓకే. ఏది మనము ఇక్కడ కొత్తది స్లైడ్. htaccess ఫైల్ అనేది అది విజిబుల్ కాదు యాక్చువల్గా. .htaccess ఫైల్ పేరు. సో ఓకే. ఐ కెన్ నాట్ యాక్సెస్ దిస్ పేజ్ డైరెక్ట్లీ. ఫర్ ఎగ్జాంపుల్ winchatsupport.com అనే డొమైన్ టైప్ చేసి /htaccess అంటే ఇట్ వోంట్ ఓపెన్. ఓకే, ఇట్ స్టిల్ రివాల్వ్స్. ఇట్ కెనాట్ ఓపెన్ దిస్ ఫైల్. ఓకే. సో ఇలాంటి సిచ్యువేషన్లో నువ్వేం చేయొచ్చు అంటే, బికాస్ ఐ కెన్ డైరెక్ట్లీ షో యూ దిస్, కానీ అది చేంజ్ చేసిన తర్వాత ఏమవుతుందంటే ఇప్పుడు ఈ పేజ్ ఇంకెక్కడైనా ఇంటర్నల్ లింక్స్గా ఇచ్చున్నావా? తెలియదు కదా నీకు. అవును. ఇదే పేజ్ లింక్ నువ్వు ఇంకెక్కడైనా ఇంటర్నల్ లింక్స్గా ఎక్స్టర్నల్ లింక్స్ ఎక్కడైనా వాడావా వేరే పేజెస్లో కానీ నీ దాంట్లో కానీ? సో అలాంటి టైంలో నీకు ప్రాబ్లం అవుతుంది అనమాట. ఓకే, ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ గో బ్యాక్ టు winchatsupport.com వన్స్ అగైన్. సో దీంట్లో హోస్టింగ్కి వెళ్దాము. హోస్టింగ్లో అంటే ఇది cPanel. నువ్వు గోడాడీలో తీసుకున్నా కానీ ఏం తీసుకున్నా కానీ ఇక్కడ కానీ cPanel అనేది నీకు కనిపిస్తుంది అనమాట. ఓకే. సో దీంట్లో ఫైల్ మేనేజర్కి వెళ్ళు. ఫైల్ మేనేజర్లో యూ విల్ సీ పబ్లిక్ HTML ఫోల్డర్. ఓకే. పబ్లిక్ HTML లో ఇక్కడ ఫైల్స్ ఉంటాయి అనమాట. ఇది వర్డ్ ప్రెస్ కాబట్టి ఇలా కనిపిస్తుంది. సో robots.txt కనిపిస్తుందా? యా. దిస్ వన్. బట్ అవును. నీకు కావాల్సిన ఫైల్ ఏంటి? htaccess. హెచ్టిఎక్సెస్. అది కనిపించట్లేదు. సో .htaccess ఇక్కడ ఉంది కానీ కనిపించలేదు నీకు. సిరీస్ అవును. అక్కడ ఉంది అది. సరే చూద్దాం. లేదు, అది నీకు కనిపించలేదు. ఓకే, సో నువ్వేం చేయొచ్చు అంటే ఆ ఫైల్ని ఓపెన్ చేయాలంటే ఇదంతా డౌన్లోడ్ చేసుకోవాలి బేసికలీ. మనం ఇవన్నీ ఫైల్స్ డౌన్లోడ్ చేసుకొని ఫోల్డర్స్ వదిలేద్దాం. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఫైల్ మేనేజర్ నుంచి లేదంటే ఇంకో htaccess క్రియేట్ చేసి అప్లోడ్ చేయాలి. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ htaccess ఉంటుంది కానీ నీకు ఆ ఫైల్ ఎక్కడ కనిపించలేదు. అవును. ఓకే, సో అది కనపడాలంటే నువ్వు FTP యాక్సెస్ చేయాలి. ఓకే. FTP యాక్సెస్ అంటే FileZilla అనేసి ఒకటి ఉంటుంది, FTP ప్రోటోకాల్. సో అది డెవలపర్స్ని అడిగి నువ్వు ఎడిట్ చేయించుకోవచ్చు. లేదంటే ఇక్కడ చూడు, ఫర్ ఎగ్జాంపుల్ cPanel డీటెయిల్స్, FileZilla ఉందా నా సిస్టంలో? ఇప్పుడు వాడే ఉంటాను బట్ లేదు, రైట్ నౌ లేదు. సో లెట్ మీ డౌన్లోడ్. బికాజ్ ఇప్పుడు మనం ఆ ఫైల్ డౌన్లోడ్ చేస్తున్నాము, యాక్సెస్ చేస్తున్నాము, htaccess అనే ఫైల్. సో వెయిట్ ఫర్ 2 minutes. సో ఒట్టి యూఆర్ఎల్ ఆప్టిమైజేషన్కి మనం ఇంత ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం ఉందా అంటే యాక్చువల్గా లేదు. బట్ నీకేంటంటే ఒకటే యూఆర్ఎల్ మీద నీకు అర్థమయ్యేలాగా నేను చెప్తున్నాను. ఓకే. నేను నేను ఇచ్చిన కండిషన్స్ ఏంటి? నా దగ్గర క్వశ్చన్స్ ఉండాలి. నువ్వు ఏం వర్క్ చేయాలన్నా కానీ ఇక్కడ క్వశ్చన్స్ ఉండాలి. ప్రతిదానికి ఒక క్వశ్చన్ ఉండాలి. సో ఇప్పుడు వాడు ఏమన్నాడు, లింక్ బిల్డింగ్లో ఫస్ట్ నేను అడిగాను హౌ టు ఆప్టిమైజ్ దిస్ అంటే ఈ యూఆర్ఎల్ నేను URL గా మారుద్దామని నేను అడిగాను. దిస్ ఇస్ ద లెంత్ URL వాట్ ఐ హ్యావ్ రైట్. ఎస్. సో ఈ అడ్రస్ని నేను ఈ అడ్రస్గా మారుస్తా అని డిసైడ్ అయ్యాను. డిసైడ్ అయినప్పుడు వాళ్ళు ఏం చెప్పారు, htaccess అనే దానికి వెళ్ళు, అక్కడ ఒక రీడైరెక్ట్ పెట్టు. రీడైరెక్ట్లో 301 రీడైరెక్ట్ అనేది పెట్టమని చెప్పారు. అవును. సో 301 రీడైరెక్ట్ అంటే మీనింగ్ ఏంటంటే ఇట్స్ అ పర్మనెంట్ రీడైరెక్ట్. సో దీనివల్ల ఏంటంటే నీ SEOలో ఇష్యూస్ అవ్వవు అనమాట. SEO జ్యూస్ అంటారు బేసికలీ. నీ ఓకే. లింక్ SEO జ్యూస్ కాదు, లింక్ జ్యూస్ ఎక్కడ పోదు అంటారు. ఓకే. ఓకే, లింక్ జ్యూస్ అంటే ఇది జస్ట్ హ్యూమన్ లాంగ్వేజ్లో చెప్తారు. ఇప్పుడు అసలు ఇలాంటి వర్డ్స్ వాడట్లేదు బట్ ఇది లింక్ జ్యూస్ అనేసి అంటారు మామూలుగా. ఓకే, నువ్వు కావాలంటే గూగుల్లో కూడా ట్రై చేయొచ్చు. వాట్ ఈస్ లింక్ జ్యూస్ అని టైప్ చేయి, కనిపిస్తుందా? లింక్ జ్యూస్ యా. ఇన్ SEO. యా. ఇది యాక్చువల్గా నోన్ టెక్నాలజీ అనమాట. సో ఇక్కడ ఏం చేస్తారు, ఇప్పుడు చూడు ఒక ఇమేజెస్ చూడు, ఇది నీకు ఇంకా ఇమేజెస్ తోటి చూపిస్తే ఇంకా ఈజీగా అర్థమవుతుంది. విజిట్. ఓకే, సో ఇలా ఉంటుంది. సో నీ పేజ్ వచ్చేసి లింక్ జ్యూస్, నీది మెయిన్ పేజ్ ఇక్కడ ఉంది. నువ్వు చేసిన ZeroDO ఏదైనా పేజ్ క్రియేట్ చేస్తుంటే అది ఇలా ఉంటుంది. ఓకే, సో అవును. దాని నుంచి ఇంకో పేజ్కి ఇంటర్నల్ లింక్ ఇచ్చావు, ఇంకొక పేజ్కి ఇంటర్నల్ లింక్ ఇచ్చావు, ఇంకొక పేజ్కి ఇంటర్నల్ లింక్ ఇచ్చావు, అంటే టోటల్ 3 పేజెస్కి ఇంటర్నల్ లింక్స్ ఇచ్చావు. అవును. తర్వాత ఇంకొక పేజ్కి కూడా ఇచ్చావు, కాబట్టి అది డిలీట్ చేసావు. నువ్వు ఈ పేజ్ని డిలీట్ చేసావు. ఓకే. ఈ పేజ్ని డిలీట్ చేసినప్పుడు ఏమవుతుంది, నీ జ్యూస్ ఈ పేజ్కి తగ్గిపోతుంది. ఓకే. నీ మెయిన్ పేజ్ ఏదైతే ఉందో
దానికి జ్యూస్ తగ్గిపోతుంది. ఇండైరెక్ట్ గా వీటికి రావాల్సిన జ్యూస్ కూడా కొద్దిగా తగ్గిపోతుంది. ఓకే. ఓకే, బికాస్ ఇది ఇప్పటివరకు లింక్ అయి ఉన్న పేజ్ ని నువ్వు అన్లింక్ చేసినప్పుడు అంటే డిలీట్ చేస్తున్నావు బేసికలీ. సో అది డిలీట్ చేసి నువ్వు మారుస్తున్నావు, రీనేమ్ చేస్తున్నావు. సో అది నువ్వు రీనేమ్ చేసినప్పుడు మళ్ళీ నువ్వు యాక్యురేట్ గా ఇవ్వాలి కదా ఇక్కడ. కొన్నాళ్ళు బానే ఉంటుంది, ఎందుకంటే నువ్వు 301 పెట్టినంత కాలం బానే ఉంటుంది. కానీ 301 తీసేసావు అనుకో ఒకవేళ ఫ్యూచర్ లో, ఓకే ఇండెక్స్ అయిపోయింది కదా అని, సో అప్పుడు నీకు మళ్ళీ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. సో ఓకే. అప్స్ అండ్ డౌన్స్ అనేవి ఇలా అవుతాయి. సో ప్రతిదీ మనం గమనించాలి అనమాట ఇక్కడ. వి నీడ్ టు అండర్స్టాండ్. సో లింక్ జ్యూస్ అనేది ఎలా ఉంటుందంటే, ఫస్ట్ క్లాస్ లో ఫుల్ ఆఫ్ వాటర్ ఉంది, దాని నుంచి కొత్త లింక్స్ క్రియేట్ చేస్తావు. ఇవన్నీ న్యూ లింక్స్ బేసికలీ 1 2 3 4 లింక్స్ ఉన్నాయి. ఓకే. సో దీంట్లో నువ్వు ఇంటర్నల్ లింక్స్ ఇచ్చావు. నువ్వు ఇక్కడ ఏ పేజ్ బ్రేక్ అయినా కానీ లింక్ చూసి పోతుంది. ఓకే, లెట్ మీ సీ, దిస్ ఈజ్ ఆల్ ఓకే. ఇక్కడ ఇంకా ఉన్నాయి చూడు, స్టెప్స్ చాలా ఉన్నాయి. సో ఇక్కడ 4 pages. ఇది చూడు ఎగ్జాంపుల్, పేజ్ ర్యాంక్ స్కల్ప్టింగ్ ఇన్ ద పాస్ట్. ఒకప్పుడు ఇలా ఉండేది. రిలేషన్షిప్ నో ఫాలో నేను చదివావు కదా. అవును. సో అలా ఇచ్చావంటే దానికి జ్యూస్ వెళ్ళదు. నో ఫాలో ఇచ్చావంటే దానికి జ్యూస్ వెళ్ళదు. వెళ్ళదు. ఓకే. సో వీటికే వస్తుంది. 6 నుంచి 3 వచ్చింది, ఇక్కడ 3 వచ్చింది, షేర్ అయింది అనమాట. నీ ఎనర్జీ అనేది 2 లింక్స్ కి షేర్ అయింది. బట్ యా. ఈ నో ఫాలో పెట్టిన దానికి షేర్ అవ్వదు నీ ఎనర్జీ. ఓకే. సో అలా లింక్స్ అనేది అంటే దిస్ లింక్ జ్యూస్ అనేది యూజ్ అవుతుంది అనమాట. ఇట్స్ a jargon loosely thrown around the issues to discuss about link building from an experienced webmaster's perspective. సో ఇది బేసిక్ అండర్స్టాండింగ్. నీకు ఇది లింక్ కూడా నేను ఇస్తాను, ఇది నువ్వు చదవచ్చు. అండ్ చదవడంలో తప్పు లేదు. సో ఫర్ ఎగ్జాంపుల్ పేజ్ ఏ పేజ్ బి ఉన్నాయి, 2 pages ఉన్నాయి. సో యా. పేజ్ ఏకి నేను 4 లింక్స్ ఇచ్చాను, 2.5 into 4 అంటే 4 pages ని లింక్ చేసినప్పుడు 4టికి ఈక్వల్ గా షేర్ అయింది ఎనర్జీ. బట్ ఇక్కడ 3 pages కి షేర్ చేశాను లింక్స్, అప్పుడు ఏమైంది, ఎక్స్ట్రా వచ్చింది, 3.3 3.3 3.3 వచ్చింది. అవును. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ పేజ్ ఏ పేజ్ బి రెండు కాంపిటీటర్స్ అనుకుందాం. కాంపిటీటర్స్ అయినప్పుడు నువ్వు 2 3 లింక్సే షేర్ చేసావు. సో అప్పుడు ఇదేంటి, ఇప్పుడు నీది ఒకవేళ ఈ 2.5 3.3 కాంపిటీటర్స్ అనుకో, 3.3 విల్ బి ఆన్ ద టాప్ బికాస్ ఇట్ హ్యాస్ మోర్ ఎనర్జీ రైట్. 2.5 విల్ బి ఇన్ ద బాటమ్. సో ఓకే. లింక్ జ్యూస్ అనేది నీ ర్యాంకింగ్ ఫ్యాక్టర్స్ లో యూజ్ అవుతుంది అనమాట. యా. ఓకే, యా, అండర్స్టాండ్. సో అలా ప్రతిదానికి ఒక రీజన్ ఉంటుంది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నెంబర్స్ డిఫరెంట్ ఉన్నాయి. సో ఇక్కడ ఏం చేసే 2 pages ఉన్నాయి, ఏ అండ్ బి 2 pages ఉన్నాయి. ర్యాంక్స్ వచ్చేసి సేమ్ కీవర్డ్ మీద, ర్యాంక్ ఫర్ ద సేమ్ కీవర్డ్. సపోజ్ 2 pages ర్యాంక్ ఫర్ ద సేమ్ కీవర్డ్, హౌఎవర్ 4 pages లింక్ టు పేజ్ ఏ. సేమ్ కీవర్డ్ మీద లింక్ అవుతున్నాయి, బట్ 4 pages ఉన్నాయి ఇక్కడ లింక్ అవుతున్నట్టు. అండ్ సెకండ్ సేమ్ కీవర్డ్ లో 3 pages లింక్ అవుతున్నాయి పేజ్ బిలో, అవును. విత్ ఆల్ అదర్ ర్యాంకింగ్ ఫ్యాక్టర్స్ బీయింగ్ ఈక్వల్. మిగతా అంతా బానే ఉంది. థియరిటికలీ పేజ్ ఏ విల్ పర్ఫార్మ్ బెటర్ ఆన్ సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ పేజ్. గూగుల్ సెర్చ్ లో పేజ్ ఏ బాగా ర్యాంక్ అవుతుంది అంటున్నాడు ఇక్కడ ఈ సినారియోలో. అవును. సో పేజ్ ఎందుకు ర్యాంక్ అవుతుందంటే దీనికి ఈ పేజ్ కి 4 లింక్స్ ఇచ్చాడు, డిఫరెంట్ కీవర్డ్స్ అన్నమాట, సేమ్ కీవర్డ్ అన్నమాట అది. అవును. ఓకే, సో పేజ్ బి వచ్చేసి 3 లింక్స్ రీచ్ అవుతున్నాయి. మరి ఇక్కడేమో నువ్వు డిఫరెంట్ గా చెప్పావు కదా, నువ్వు అది జ్యూస్ వెళ్ళిపోతుంది ఇదంతా చెప్పావు, మరి ఎందుకు ఇప్పుడు సడన్ గా ఇది బాగా ర్యాంక్ అవుతుంది ఇదేమో తక్కువ ర్యాంక్ అవుతుందని చెప్తున్నావు? ఉం? పైన కింద డిఫరెన్స్ ఏంటంటే, ఈ పేజ్ 4 అనేది ఏదైతే ఉందో కింద, ఓకే, ఉమ్. ఇది డిఫరెంట్, ఇది మెయిన్. ఇక్కడ నీకు 4 లింక్స్ నుంచి జ్యూస్ ఇక్కడికి వస్తుంది. ఇక్కడ ఓకే. పేజ్ బిలో ఏమవుతుంది, 3 లింక్స్ నుంచి ఇక్కడికి జ్యూస్ వస్తుంది. సో ఇక్కడ ఏమైంది, టాప్ నుంచి కింద స్ప్లిట్ అవుతుంది జ్యూస్. యా. ఓకే, ఇక్కడ టాప్ నుంచి కిందకి స్ప్లిట్ అవుతుంది జ్యూస్. షేరింగ్ ఇక్కడ, ఇది వచ్చేసి బూస్టింగ్. షేరింగ్ ఒకటి, బూస్టింగ్ ఒకటి, రెండు డిఫరెంట్ ఇమేజెస్. ఓకే, సో దీంట్లో ఏంటంటే యు ఆర్ షేరింగ్ ఫ్రమ్ ద మెయిన్ పేజ్ టు ద రిమైనింగ్ 4 pages. You are ఓకే. sharing from the main page to the remaining 3 pages. But here you are sharing, boosting. Basically, you are boosting from all the remaining pages to the main page. You are boosting from all the other pages to the main page. సో ఇలాంటి బూస్టింగ్ టైంలో ఏమవుతుందంటే నీకు ఎక్కువ లింక్స్ ఉంటే ఎక్కువ బ్యాలెన్స్ అవుతుంది అనమాట. సో అందుకని ఏం చేస్తారు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నువ్వు winchatsupport.com అనే వెబ్సైట్ లో ఉన్నావు. ఓకే, ఓకే. సో winchatsupport.com లో నాకు ఎన్ని పేజెస్ ఉన్నాయి అసలు? హ్మ్? అది చూడు ఒకసారి. winchatsupport.com లో వర్డ్ లో లాగిన్ అయ్యాను. అయినప్పుడు ఇక్కడ పోస్ట్ చూడు, ఎన్ని ఉన్నాయి నాకు పోస్ట్లు చూడు ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్ ఐ గోట్ 226 పోస్ట్, ఇక్కడ టాప్ లో చూపిస్తుంది కదా. ఓకే, అవును. పబ్లిష్డ్ ఇస్ 241. ఓకే, లెట్స్ 241 పోస్టులు ఉన్నాయి ఇక్కడ.
సో 241 పోస్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ తీసుకొచ్చి నేను మెయిన్ డొమైన్ కి లింక్ చేసుకుంటాను. ఓకే. ఇప్పుడు బూస్ట్ అవుతున్నా కదా, అవుతుంది. డిఫాల్ట్ గా అవుతుంది, ఎందుకంటే Yeah. ఇట్ విల్ బీ ఇన్ ద హై కాంపిటీషన్. ఏది మెయిన్ డొమైన్. అవును. సో మెయిన్ డొమైన్ హై కాంపిటీషన్ లో పెట్టాలంటే ఫస్ట్ నీ కాంపిటీటర్స్ ఎవరు చూడాలి. ఓకే, లెట్ మీ సే ఫర్ ఎగ్జాంపుల్ ఐ గో బ్యాక్ టు చాట్ జీపీటీ. ఫైండ్ I want to find the competitors for a domain called winchatsupport.com. Okay, to find the competitors, we first identify what the site does. So troubleshooting guides, update fixes, Microsoft product clients. So ఇదేం చేస్తుంది, మెయిన్ కాంపిటీటర్స్ వచ్చేసి విండోస్ రిపోర్ట్ డాట్ కామ్ అనేసి ఇంకో వెబ్సైట్ ఉంది, అవును. అదొక బ్లాగ్. యాప్యూఎల్స్ అనేసి ఇంకో వెబ్సైట్ ఉంది. సెకండ్, థర్డ్ విండోస్ క్లబ్, ఇలాంటివి ఉన్నాయి. ఓకే, టెక్ ఫోరమ్స్. గ్రేట్. సో I have about 241 posts in my WordPress blog. ఓకే. Can I link from all these 241 posts to my homepage to get high ranking? Is my question. Okay. Yes, you can link from all your posts to the homepage. Overdoing it won't significantly increase the rankings and can even more look manipulative. Manipulate చేసినట్టు ఉంటుంది. సో న్యాచురల్గా అవ్వాలన్నమాట. Because Google is not dummy. Okay, Google can understand anything. What way you are trying to do, it will easily understand. Okay, అండర్స్టాండ్. so you need to do it in a decent way. So ఇప్పటి వరకు గూగుల్ నీ పేజ్ ని ఎలా ట్రీట్ చేస్తుంది, హౌ గూగుల్ ఆల్రెడీ ట్రీట్స్ యువర్ హోమ్ పేజ్. Search engines like Google already seen your homepage as the most important page because every page links to the logo, sitemap, everything is there. What happens if you add links to every post suddenly? ఓకే. If you add this 241 posts, Google will likely ignore most of those links. Okay, better internal link strategy follow అవ్వమని చెప్తోంది. సో ఇప్పుడు ఏమవుతుంది, లింక్ బిల్డింగ్ స్టార్ట్ చేయాలి ఇక్కడ నువ్వు. ఓకే. దిస్ ఈస్ హైలీ రికమెండెడ్. సో ఇక్కడ ఏం చేస్తున్నాడు, ఫర్ ఎగ్జాంపుల్ దేర్ ఈస్ అ ఆర్టికల్ కాల్డ్ కేబీ అప్డేట్ ఫిక్స్ అనేసి ఉంది. లింక్ ఇటు ఇందాక చెప్పాడు, క్లస్టర్ ఫామ్ చేయి, ఒకదాని నుంచి ఇంకో దానికి లింక్స్ ఇవ్వు. సిరీస్ దిస్ క్రియేట్స్ టాపిక్ క్లస్టర్స్ విచ్ గూగుల్ లవ్స్. ఎస్, అండర్స్టాండ్. సో ఇది నీది ఏంటి ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ యూర్ టాకింగ్ అబౌట్ అప్డేట్ ఫిక్స్. అవును. Okay, you're talking about KB update fix, and Yeah. it is linking to, you are linking it to Windows update errors and KB update troubleshooting, Windows installation issues. 3 different topics కి లింక్ చేసుకున్నావు. సో అవును. దీంట్లో కూడా అప్డేట్ అనే టర్మ్ వచ్చింది, దీంట్లో కూడా అప్డేట్ అనే టర్మ్ వచ్చింది. సో ఓవరాల్ గా ఏమవుతుంది, ఇదంతా కాల్డ్ అస్ ఎ క్లస్టర్, టాపిక్ క్లస్టర్. అంటే ఒకటే టాపిక్ మీద నువ్వు 4 ఆర్టికల్స్ ఉన్నాయి ఇక్కడ, ఒక్కదానికి 3 లింక్ చేసావు. సో తర్వాత ఏంటి, ఇప్పుడు ఈ మూడింటి నుంచి నీకు ఎనర్జీ దేనికి వచ్చింది, దీనికి వచ్చింది, అవును. పోస్ట్ చేయకొచ్చింది. ఇప్పుడు ఇలాంటి పోస్టులు రెడీ చేసుకో, క్లస్టర్స్ రెడీ చేయి. ఫర్ ఎగ్జాంపుల్ 241 ఉన్నాయి, 241లో నువ్వు ఏం చేస్తావు అంటే డివైడెడ్ బై 3 ఇంటూ వేస్తే 80 వేసుకో, 80 ఇంటూ 3, 80 లింక్స్ క్రియేట్ చేసుకో, 80. ఓకే. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ క్లస్టర్స్ ఎలా ఫామ్ చేయాలి నీకు నేను జనరల్గా చెప్తున్నాను, ఇది అలానే ఉంటుందని అలానే అవుతుందని నేను చెప్పట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నీ పేజెస్లో యా కనిపిస్తుంది కదా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నీ దగ్గర 240 లింక్స్ ఉన్నాయి. ఓకే. 240 లింక్స్ లో నువ్వు దాన్ని యూజ్ చేసుకుని 241 240 వాటిని యూజ్ చేసుకునేసి ఒక మెయిన్ పేజ్ ని బూస్ట్ చేద్దామని నువ్వు అనుకుంటున్నావు, మెయిన్ ఓకే. పేజ్ ని. సో ఓకే. ఇప్పుడు ఏం చేయాలంటే క్లస్టర్స్ ఫామ్ చేయి. క్లస్టర్స్ ని ఎలా ఫామ్ చేస్తావు, ఓకే. సో ఫస్ట్ క్లస్టర్ ఏం చేయొచ్చు, డివైడెడ్ బై 3 లింక్స్ ని మనం ఇస్తున్నాం. ఓకే, ఓకే. 80 ఇంటూ 3 కదా, ఈజ్ ఈక్వల్ టు 240. ఎస్. 80 ఇంటూ 3 ఈజ్ ఈక్వల్ టు 240. ఓకే. సో ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే నీకు ఎన్ని క్లస్టర్స్ స్టార్ట్ అయ్యాయి, 3 లింక్స్ చొప్పున ఇస్తే 80 లింక్స్, అంటే దీన్ని కట్ చేసాం మనం, 80కి తగ్గించాం. అవును. అంటే ఇప్పుడు నాకు 80 మెయిన్, బికాజ్ ఇక్కడ ఓకే. ఆల్రెడీ నువ్వు 3 షేర్ చేసుకున్నావు కాబట్టి 80 మెయిన్. మళ్ళీ దీంట్లోంచి ఇంకా 3 షేర్ చేసుకో. ఓకే. ఓకే, సో 30 అవుతాయి, 30 ఆర్ లెస్ దాన్ దట్ 25 అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ 25 ఇంటూ 3 కదా, సో ఫర్ ఎగ్జాంపుల్ 25 ఇంటూ 3 ఇస్తే 75 అవుతాయి. సో నెక్స్ట్ క్లస్టర్లో 240 నుంచి నువ్వు ఇట్లా స్టెప్ వైజ్ వేసుకో. ఫస్ట్ స్టెప్లో 240 ఉన్నాయి, తర్వాత 80 అయ్యాయి, తర్వాత 3 అయ్యాయి, సారీ 25 అయ్యాయి.
అంటే నీకు యా 25 నుంచి నువ్వు ఇంకా తగ్గిస్తే 5 కూడా అవుతాయి ఫర్ Yeah. ఎగ్జాంపుల్. సో నేను చెప్తుంది ఏంటంటే ఇప్పుడు నీకు ఈ 5 అనేవి ఇంపార్టెంట్ పేజెస్. Okay. ఇప్పుడు ఈ 5 ఇంపార్టెంట్ పేజెస్ ని నువ్వు ఫైండ్ అవుట్ చేసుకున్నాక ఈ 5 ఇంపార్టెంట్ పేజెస్ నుంచి హోమ్ పేజ్ కి మెయిన్ పేజ్ కి లింక్ చేసుకో. Okay. నీవి టోటల్ 241 పేజెస్ అన్నాను కదా. ఫస్ట్ పేజ్ మెయిన్ పేజ్ అనుకుందాం. ఫస్ట్ పేజ్ మెయిన్ పేజ్, మిగతా 240 పోస్టులు ఉన్నాయి. సో ఇప్పుడు Okay. నువ్వేం చేస్తున్నావు అంటే ఈ 240లో డివైడెడ్ బై 80 వేసుకున్నప్పుడు ఒక్కొక్క పేజ్ కి 3 లింక్స్ పెట్టుకుంటావు. 3 Okay. ఇంటర్నల్ లింక్స్ పెడతావు. 80 into 3 240 కవర్ అయిపోతాయి. అంటే 80 సెలెక్ట్ చేస్తావు నువ్వు. Okay. 80 సెలెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఏమైంది 80:3 80:3 చేసావు. ఇది 00 సెకండ్ మర్చిపో 80:3 చేసావు. ఇక్కడ ఏం చేసావు ఈ 25 80:3 చేసినప్పుడు 240 అయిపోయింది. ఓకే, ఇది అర్థమైంది కదా నీకు? Yeah. Yeah. డౌట్ ఉంటే చెప్పు, ఏం లేదు. నేను No. అంటే 80 సెలెక్ట్ చేసుకుంటావు లింక్స్, ఒక్కొక్క లింక్ కి 3 లింక్స్ ఇస్తావు. సో Okay. 80 మెయిన్ లింక్స్ ఉన్నాయి నీకు ఇక్కడ. మళ్ళీ ఇక్కడ నెక్స్ట్ స్టెప్ లో ఏం చేసావు, మళ్ళీ తగ్గించావు 25:3. ఓకే, 75 ఒక్కొక్క 5 పక్కన పెట్టు. 25:4 పెట్టుకోలేదంటే వాట్ ఎవర్ 3.5 వాట్ ఎవర్. సో Mhm. ఇలా చేసుకున్నప్పుడు ఏంటి, నీ లింక్ సైజ్ ఏమైంది 25 80 నుంచి 25 తర్వాత 25 నుంచి 5 చేసావు నువ్వు. Okay. సో 5:, ఫర్ ఎగ్జాంపుల్ 5:5. ఓకే, 5 Yeah. 5 25, 25 3 75, బట్ ఇది 80 అని రాశాను. ఆ 5 లింక్స్ పక్కన పెట్టి 83 240 సరిపోయిందా? Okay. సో ఇప్పుడు నువ్వు ఏం చేస్తావు, ఇప్పుడు నీకు ఇక్కడ ఎన్ని లింక్స్ వచ్చాయి, 5 ఇంటర్నల్ లింక్స్ వచ్చాయి. 5 లింక్స్ వచ్చాయి ఈ 5 పేజెస్ కి. అవును. 5 ప్లస్ ఇక్కడ ఎన్ని వచ్చాయి, దీనికి ఎన్ని వచ్చాయి ఇంటర్నల్ లింక్స్ 3 వచ్చాయి. 3. దీనికి ఎన్ని వచ్చాయి 3 వచ్చాయి. Yeah. సో మళ్ళీ ఇవి మ్యాచ్ కాకుండా చూసుకో. ఇది ఒకటి, ఇక్కడ 3, ఇక్కడ 3, ఇక్కడ 5, ఇవి మ్యాచ్ కాకూడదు. ఓకే, అంటే ఈ లింక్స్ తీసుకెళ్ళి నువ్వు ఈ 5 లింక్స్ ఏవైతే ఉన్నాయో ఇవి తీసుకెళ్ళి మళ్ళీ ఇక్కడ పెట్టకు. Okay. ఈ 5 లింక్స్ తీసుకెళ్ళి ఇక్కడ పెట్టద్దు. మళ్ళీ 3 లింక్స్ తీసుకెళ్ళి పైన పెట్టకు. పైన పెట్టొద్దు. Okay. ఓకే, సో So ఇవి whatever వేరే that is, it should be for main thing like 240 కి సెట్ అవ్వాలి. అలా అలా సెట్ చేసుకో, స్ప్లిట్ చేసుకో నువ్వు. అది నీకు అది వర్క్ చేస్తుంటే అర్థమవుతుంది. ఇప్పుడు మనం ఎక్కువ లింక్స్ తీసుకున్న కాబట్టి నీకు కన్ఫ్యూజన్ ఉంటుంది. Yeah. తక్కువ నెంబర్స్ తీసుకుంటే ఇంకా ఈజీ ఉంటుంది. ఓకే, Okay. యా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకొకసారి సింపుల్ గా చెప్పాలంటే తక్కువ తీసుకుందాం. ఇప్పుడు లింక్స్ నా దగ్గర ఒక మెయిన్ లింక్ ఉంది. Okay. నా దగ్గర ఒక 9 పేజెస్ ఉన్నాయి. Okay. 9 పేజెస్ ని నేను యూజ్ చేసుకునేసి నా మెయిన్ లింక్ ని బూస్ట్ చేయాలని అనుకుంటున్నాను. సో నేను 9 లింక్స్ తీసుకొచ్చి ఫస్ట్ దాంట్లో పోస్ట్ చేస్తే మ్యానిపులేట్ చేశాను గూగుల్ అనుకుంటుంది. అవును. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ 9 ని 3 చేస్తాను. ఎలా Okay. చేస్తాను, 3 లింక్స్ పోస్ట్ చేస్తాను. Yeah. తర్వాత నేను ఏం చేస్తాను, ఈ 3 ని తీసుకొచ్చి 1 కి లింక్ చేస్తాను. అవును. ఈ 3 ని తీసుకొచ్చి 1 కి లింక్ చేస్తాను. లింక్ చేస్తే చాలు, నాకు అయిపోయింది, మై వర్క్ ఇస్ డన్. Yeah. ఓన్లీ 3 లింక్స్ ని 1 కి లింక్ చేస్తాను. సో ఇట్స్ గుడ్. అంటే ఇది క్లస్టర్స్ ని ఎలా ఫామ్ చేయాలని చెప్పాను నేను. బట్ యాక్చువల్ గా మనకి 8 ఇంటర్నల్ లింక్స్ ఇవ్వచ్చు. అది చదివావు కదా, రూల్స్ ఉన్నాయి కదా. అవును. నీ కంటెంట్ ని బట్టి ఉంటుంది బేసికలీ. అది నువ్వు ఆల్రెడీ చూసావు. ఏంటది, ఎన్ని వర్డ్స్ ఆర్టికల్ ఉంటే దాన్ని బట్టి ఎన్ని ఇంటర్నల్ లింక్స్ ఇవ్వచ్చు అనేది నువ్వు చదివావు. Yeah. సో అలా లింక్స్ అనేవి మనం బిల్డ్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఓకే, సో Okay. దీని గురించి మనం మళ్ళీ చదువుదాము. బికాజ్ ఇది మెయిన్ గేమ్ మొత్తం, డిజిటల్ మార్కెటింగ్ మెయిన్ గేమ్ మొత్తం లింక్ బిల్డింగ్ Okay. ఇస్ ద మెయిన్ గేమ్. ఓకే, Understand. Yeah. అండ్ ఇది లెంతీ గేమ్, ఇట్స్ నాట్ సింపుల్. ఓకే, Yeah. ఎంత ఈజీ కాదు. ఇందులో ఇమేజెస్ ఉంటాయి, వీడియోస్ ఉంటాయి. ఇప్పుడు నేను ఇమేజెస్ లింక్స్ ఉంటాయి, వీడియోస్ లింక్స్ ఉంటాయి. సో ఓవరాల్ గా నువ్వు మొత్తం కలిపి ఒక రోజులో నేర్చుకోకూడదు. Okay. నేర్చుకోలేవు అని నేను అనట్లేదు, బట్ నేర్చుకోకూడదు అంటున్నాను. Yeah. Yeah. ఎందుకంటే Understand. కన్ఫ్యూజ్ అయిపోయి నువ్వు తర్వాత ఇంకేదో అయిపోతుంది. ఓకే, Okay. సో లెట్స్ లీవ్ ఇట్ హియర్ టుడే. Okay. లెట్స్ కనెక్ట్ బ్యాక్ టుమారో. Sure. Sure. ఇది నీకేం పంపకలే, నువ్వు కూడా రాసుకోవచ్చు అది. ఓకే, Okay. నోట్స్ ఐ మీన్ లైక్ ఏదైతే నేను ఎక్సెల్ లో పెట్టానో Mhm. సో అది నేను పంపక్కర్లేదు. బట్ ఇప్పటివరకు క్లాస్ లో డిస్కస్ చేసినంత నేను రికార్డ్ చేశాను. ఐ విల్ సెండ్ యూ అగైన్.